మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. జూలై నెల 7వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. కాలిఫోర్నియా తీరంలో పెస్కడీరో ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన గులకరాళ్ల సముద్ర తీరం ఉంది. కెరటాలు తెల్లని నురగతో నిరంతరం ఘోష పెడుతూ తీరాన ఉన్న రాళ్లపై విరిగిపడుతూ ఉంటాయి. చిన్న చిన్న గులకరాళ్ళు అలల మధ్య చిక్కుకొని అటు ఇటు దొర్లుతూ ఎగిరెగిరి పడుతూ ఒకదానికొకటి రాసుకుంటూ మొనదేరిన కరుకు బండలకు తగిలి అరిగిపోతూ ఉంటాయి. పగలు రాత్రి విరామం లేకుండా ఈ చిత్రహింస అలా కొనసాగుతూనే ఉంటుంది. అయితే దీనివల్ల ఫలితం ఏమిటి? ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులు ఆ బీచ్ని చూడడానికి వస్తుంటారు. ఆ గులకరాళ్లను ఏరుకుంటారు. వాళ్ళ డ్రాయింగ్ రూముల్లో ఆ రాళ్లను అలంకరించుకుంటారు. కానీ సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన గుట్ట చుట్టూ తిరిగి కొంత అవతలగా వెళ్ళండి. తుఫాను తాకిడి లేక నిత్యము వెచ్చని సూర్యరశ్మిలో ఎన్నెన్నో రాళ్లు కనిపిస్తాయి. టూరిస్టులు వాటివైపు కనీసం చూడనైనా చూడరు. ఇన్నేళ్లుగా ఈ రాళ్లనెవరూ ఎందుకు ఏరుకోవడం లేదు? ఎందుకంటే కెరటాల హింస, నీటి అలలు కొట్టించే పల్టీలకి అవి దూరంగా ఉన్నాయి. ఆ ప్రశాంతత, సౌఖ్యం వాటిని ఉన్నవి ఉన్నట్టుగానే ఉండేలా చేశాయి. రకరకాల వికృతమైన ఆకారాల్లో అందం చందం లేకుండా అవి ఉండిపోయాయి. దేనికైనా పదును, మెరుగు రాపిడి వల్లనే వస్తుంది. మనల్ని ఎలా మెరుగు పెట్టాలో దేవునికి తెలుసు గనుక మనల్ని మలిచే పని దేవునికే పూర్తిగా వదిలేద్దాం. మనం ఏమి చెయ్యాలో నిర్ణయించేవాడు ఆయనే గనుక ఆయనకు ఇష్టం వచ్చినట్టే మన ఆకారాలను సరిదిద్దడానికి ఆయనకు అధికారం ఇచ్చేద్దాం. సుత్తి దెబ్బలు శిలను తొలుస్తూ హింసతో రంధ్రాలు చేసే ఉలి, కృంగిపోతున్న హృదయమా, అవన్నీ నా సృష్టికర్త చేతి పరికరాలే. దైవ కార్యాన్ని నాలో జరిగించేవే. దేవుని ఆభరణాలన్నీ స్ఫటికాలుగా మారిన కన్నీళ్లే. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, నీకు వేలాది వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని ఆత్మీయ స్థితిలో మెరుగుపెట్టిన అంబులుగా చేస్తున్న విధానం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. దారిలో సెలవిచ్చిన నీ బిడ్డల్లో ప్రభువా, ఎవరెవరైతే ప్రభువా వీటిని ఎదుర్కోలేక అలసిపోయి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, వారు ఏమాత్రం కూడా అలసి కృంగిపోకుండా ప్రభువా, అయ్యా నువ్వు ఒక్కనొక దినాన తండ్రి మెరుగుపెట్టిన అమ్ముగా చేస్తున్నావని ధైర్యంగా ముందుకు సాగటానికి, అయ్యా నీ వైపు చూస్తూ ప్రభా ముందుకు సాగటానికి కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా గ్రామాన్ని దీవించి అయ్యా శాంతి భద్రతలో నెలకొల్పబడేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇప్పటి వరకు మా యొక్క దేశానికి, రాష్ట్రానికి, మా జిల్లాకి, మా గ్రామానికి ఇచ్చిన నీ కృపా కాపుదల భద్రతను బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మా దేశ ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్లు, శాసన నిర్మాణ సభ్యులు వారు ఈ దినం చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే నింగిని, నేలని, నీటిని పోయే వాళ్ళందరికీ కూడా వారికి గమ్యస్థానానికి క్షేమంగా చేరటానికి సహాయం చేయండి అయ్యా. విమానం ద్వారా కానీ, ట్రైన్ ద్వారా కానీ, బస్సు ద్వారా కానీ, కారు ద్వారా కానీ, ఇంకా ఓడ ద్వారా కానీ, ఆయా ఇతర వాహనాల ద్వారా ప్రయాణిస్తున్న ప్రయాణికుల అందరికీ కూడా ప్రభా క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పైలట్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి క్షేమకరంగా ప్రయాణికుల్ని గమ్యస్థానానికి చేర్చడానికి కావాల్సిన జ్ఞానంను దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో అందరిని నింపమని వేడుకొంచు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.